హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసా వరల్డ్ వార్ 2 టైంలో కెనడా వార్ ఖైదీలకు ఎంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారంటే వాళ్ళు తిరిగి జైలు వదిలి వెళ్ళడానికి అంగీకరించలేదు. అసలు సంగతి ఏంటంటే యుద్ధం అయిపోయాక 6,000 మంది పైగా ఖైదీలు జైలు వదలడానికి ఒప్పుకోలేదు. మరొకటి, మీరు ఆకాశంలో కనిపించే మేఘాలను చూస్తారు కదా, అవి చాలా లో వెయిట్ గా అనిపించవచ్చు, కానీ వాటి బరువు 100 ఎలిఫెంట్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే మీరు ప్రతిరోజు చేసే చాలా నార్మల్ హైజీన్ హ్యాబిట్స్ జనరల్ గా తప్పుగా ఉంటాయి. ఇవి కూడా ముందుగా చెప్పిన ఫ్యాక్ట్స్ లాగా నిజమే, 100% నిజం. మనమేమి వార్ జనరేషన్ టైంలో ఖైదీలకు మైండ్ సెట్ అయితే మార్చలేం, మేఘాలను భుజాలపై మోయలేం, కానీ హైజీన్ విషయంలో తప్పులైతే అవి తప్పకుండా కరెక్ట్ చేసుకోవాలి. ఇది మన హెల్త్ ని వెల్త్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో 10 హైజీన్ హ్యాబిట్స్ గురించి చెప్తాను, వినండి. వీటి ద్వారా మీరు డైలీ లైఫ్ లో హైజీన్ హ్యాబిట్స్ రాంగ్ గా ఉంటే ఈ వీడియో చూసి సరి చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టైటిల్: 10 hygiene mistakes you had no clue you are making. Number 1, ఓవర్ బాతింగ్. మీరు ఒక విషయం చెప్పండి, మీరు యాక్చువల్ గా స్నానం చేసేందుకు ఎంత టైం తీసుకుంటారు? ఉదయం స్కూల్ లేదా ఆఫీస్ వెళ్లేవారు 5 minutes లో త్వరగా స్నానం చేసి బయలుదేరుతారు. కాలేజ్ పిల్లలు అయితే వాటర్ కన్జర్వేషన్ లో ఎక్స్పర్ట్స్. అయితే సెలవులలో వాళ్ళు గంటల కొద్ది హాట్ వాటర్ బాత్ తో రిలాక్స్ అవుతారు. హాట్ టబ్ లో వేడి నీటిలో సోప్ బబుల్స్ తో ఆడుతూ అరగంట పాటు కూర్చోవడం చాలా ఫన్ గా ఉంటుంది కదా. కానీ నేను చెప్తున్నది ఏమిటంటే స్నానం మంచిదే, కానీ ఓవర్ బాతింగ్ మంచిది కాదు. ఫ్రెండ్స్, నేను బాతింగ్ చేయడం తప్పని అనడం లేదు. అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ అండ్ ఎసెన్షియల్, బట్ ఓవర్ బాతింగ్ ఈజ్ నాట్ గుడ్. మనం వాడే సోప్, షాంపూ, షవర్ జెల్ మొదలైన వాటిలో ఉన్న కెమికల్స్ pH లెవెల్ ను డిస్టర్బ్ చేస్తాయి. ఓవర్ బాత్ చేయడం వల్ల చర్మం పొడైపోతుంది. ఫలితంగా చర్మంలో దురద, చీలికలు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సైన్స్ ఆధారంగా చూస్తే వారానికి 3 నుంచి 5 సార్లు స్నానం చేయడం ఆరోగ్యానికి సరిపోతుంది. భారతదేశంలో సుమారు 80% మంది రోజు స్నానం చేస్తారు. చైనా వంటి దేశాల్లో వారంలో 2 సార్లు మాత్రమే స్నానం చేస్తారు. మీరు పనిచేసే ఎన్వైరన్మెంట్ లో ఎక్కువగా చెమట, ధూళి పడితే రోజు స్నానం చేయొచ్చు, కానీ లిమిటెడ్ టైం కి మాత్రమే. దీని ద్వారా మీ చర్మం పాడవకుండా మరియు మీ చర్మం డల్ అవ్వకుండా ఉంటుంది, అండ్ మీ స్కిన్ సీబమ్ ఎక్సెస్ ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. నెంబర్ 2, షేరింగ్ నెయిల్ క్లిప్పర్స్. 2-3 వారాలకు మనం చేసుకునే పనుల్లో ఒకటి నెయిల్ కటింగ్. ఇన్ వర్స్ట్ 90% కేసెస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఫ్యామిలీ మొత్తంగా ఒకే నెయిల్ కట్టర్ వాడతాం. ఇది హార్మ్లెస్ అనిపించినా దీని వల్ల బ్యాక్టీరియా, వైరల్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వచ్చు. నెయిల్స్ కింద మురికి దాగుంటుంది, అందులో బ్యాక్టీరియా ఉంటాయి, అందులో జర్మ్స్ ఉంటాయని తెలుసు. జర్మ్స్ ఈక్వల్ టు ఇన్ఫెక్షన్, అండ్ ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. దీనినే మనం చాలా వరకు ఇగ్నోర్ చేస్తాము. సో నెయిల్ కట్టర్ వాడే ముందు ఆల్కహాల్ 5 వైప్స్ తో తుడవాలి లేదా బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. నెంబర్ 3, కాటన్ స్వాబ్స్ అండ్ క్యూటిప్స్. సరిగా వినిపించడం లేదు నీకు, అయితే చెవులు క్లీన్ చేసుకో. ఈ డైలాగ్ వినే ఉంటారు. ఇంకా చాలా మంది కాటన్ బడ్స్, ఇయర్ బడ్స్ లేదా పేపర్ క్లిప్స్, పెన్సిల్స్ వాడి చెవులు శుభ్రం చేస్తారు. ఇది చెవులకే ప్రమాదకరం. ఒకవేళ మీరు ఇలాంటివి చేసి లేకపోతే గుడ్. ఒకవేళ మీరు ఇలా చేస్తుంటే ప్లీజ్ మీ ఇయర్స్ కి ప్రాబ్లం క్రియేట్ చేయకండి. ఇయర్ వ్యాక్సిన్ క్లీనప్ చేయడం కోసం మీరు మీ చెవుల్లో కాటన్ స్వైప్స్ ఆర్ కాటన్ బడ్స్ యూజ్ చేస్తే అది మీకు చాలా డేంజరస్. దీనివల్ల మీకు మీ ఇయర్ కెనాల్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బహుశా మీరు చెవిలోకి పుష్ చేస్తున్న వ్యాక్స్ ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. తీవ్రంగా అయితే ఇయర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్నానం చేసే టైంలో నీళ్లు లోపలికి వెళ్ళినప్పుడు బేసిక్ గా వ్యాక్స్ బయటకు వచ్చేస్తుంది. ఓవర్ గా వ్యాక్స్ ఉంటే హాట్ వాటర్ తో బయట వైపు క్లీన్ చేయడం బెటర్. నెంబర్ 4, నాట్ చేంజింగ్ యువర్ బ్రష్ రెగ్యులర్లీ. బెడ్షీట్, పిల్లో కవర్స్ వారం వారం మార్చుతాం, కుజిన్ కవర్స్ చేంజ్ చేస్తాం, కానీ టూత్ బ్రష్ మాత్రం సంవత్సరాల తరబడి వాడతాం. దాన్ని నమ్మిలి సన్ఫ్లవర్ లాగా చేస్తాం, కానీ ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ప్రకారం మీరు మీ టూత్ బ్రష్ ని 2 to 3 months లోపు చేంజ్ చేయాలి, లేకపోతే యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. టూత్ బ్రష్ లో మీ నోటి బ్యాక్టీరియా, ఫుడ్ పార్టికల్స్, సలైవా అన్ని ఉంటాయి. దీన్ని మీరు ఇయర్స్ తరబడి యూజ్ చేస్తున్నారు. పాత బ్రష్ బ్రిస్టిల్స్ డ్యామేజ్ అయ్యి మీ పళ్ళకు హాని చేస్తాయి. ఎవ్రీ 2 to 3 months కి ఒకసారి మీ టూత్ బ్రష్ ని చేంజ్ చేయాలి, లేకపోతే మీ పంటి ఎనామిల్ ను డ్యామేజ్ చేస్తాయి. నెంబర్ 5, నాట్ క్లీనింగ్ కామన్లీ యూజ్డ్ ఆబ్జెక్ట్స్. రోజు వాడే వస్తువులు, కత్తిపీట, పెన్స్, మొబైల్స్, టీవీ రిమోట్, డోర్ హ్యాండిల్స్, ఫ్రిడ్జ్ డోర్, బాత్రూమ్ ట్యాప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మురికితో నిండిపోయి ఉంటాయి. పెన్స్, కత్తిపీట పక్కన పెడదాం, ఎందుకంటే అవి డైలీ చేంజ్ చేస్తాం లేకపోతే వాష్ చేస్తాం. బట్ మిగతా వాటి సంగతి ఏంటి? అవి రోజు ఏమైనా వాష్ చేస్తున్నామా? మొబైల్ రిమోట్స్ వంటివి మనం డైలీ యూజ్ చేస్తాం. యూ విల్ మైండ్ బ్లో టు నో వాటిపై టాయిలెట్ సీట్ మీద ఉండే జర్మ్స్ కంటే ఎక్కువ జర్మ్స్ ఉంటాయి. వీటి సర్ఫేస్ పై ఉండే బ్యాక్టీరియా చాలా హార్మ్
హార్మ్ఫుల్. మనం ఎన్ని సంవత్సరాలు మొబైల్ యూజ్ చేస్తామో అన్ని సంవత్సరాల జెమ్స్ అలానే ఉంటాయి. సో మొబైల్ రిమోట్ వంటి వస్తువులు కాటన్ క్లాత్ ఆర్ ఆల్కహాల్ శానిటైజర్ తో క్లీన్ గా తుడవాలి. అంతేగాని దీన్ని వాటర్ లో వేసి కడగమని చెప్పట్లేదు. నంబర్ 6, నాట్ టేకింగ్ ఏ షవర్ ఆఫ్టర్ వర్కౌట్. మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే అది చాలా మంచి విషయం, కానీ ప్రతి వర్కౌట్ తర్వాత స్నానం చేయడం కూడా చాలా అవసరం. నేను మాత్రం కొన్నిసార్లు రోజంతా స్నానం చేశాను కదా అని సోమరిపోతుతనంతో వర్కౌట్ తర్వాత స్నానం చేయడం మానేస్తాను. కానీ తర్వాతే అర్థమైంది అది నా ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో. మీరు ఏదైనా డెర్మటాలజిస్ట్ ని అడిగినా ఇదే విషయం చెప్తారు. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వచ్చే చెమట వల్ల మన శరీరం మీద జర్మ్స్, డెడ్ స్కిన్ పేరుకుపోతాయి. స్నానం చేసి వాటిని ఆ స్మెల్ ని క్లీన్ చేయకపోతే అవి మళ్ళీ మనల్ని హెల్త్ పాడయ్యేలా చేస్తాయి. నంబర్ 7, వేరింగ్ షూస్ వితౌట్ సాక్స్. ఈ రోజుల్లో మీరు బయటకు వెళ్తే ముగ్గురులో ఇద్దరు షూస్ తో సాక్స్ వేసుకోకుండా కనిపిస్తారు. ఇలా చేయడం వల్ల మీ కాలి వేళ్లకు రకమైన ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. అందుకే వెళ్ళి కొన్ని సాక్సెస్ కొనుక్కోండి. నంబర్ 8, నాట్ ఫ్లాసింగ్. ఈ హెల్త్ కాన్షియస్ ప్రపంచంలో చాలా ట్రెండ్స్ వస్తున్నాయి. రోజుకి 2 సార్లు స్నానం చేయడం, ఏదైనా తాకడానికి ముందు శానిటైజర్ యూజ్ చేయడం, రోజంతా సాలడ్ తినడం, గంటల తరబడి జిమ్ లో ఎక్సర్సైజ్ చేయడం. కానీ చాలా మంది తమ డెంటల్ హెల్త్ ని పట్టించుకోరు. రోజుకి ఒక్కసారి లేదా 2 సార్లు చేయడం సరిపోదు. టీత్ పై ఉండే బ్యాక్టీరియా తరచుగా టీత్ మధ్యలోకి వెళ్ళిపోతాయి. వాటిని బ్రష్ తో క్లీన్ చేయడం కష్టం. టీత్ మధ్యలో నుంచి పాల్కుని తీయడానికి బెస్ట్ టెక్నిక్ ఫ్లాస్ చేయటం. ఇలా చేయడం వల్ల మీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది నేను చెప్పడం లేదు, ప్రతి ఒక్క డెంటిస్ట్ వీలైనంత వరకు ఫ్లాస్ చేయండి అని చెప్తున్నారు. నంబర్ 9, నాట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఎనఫ్. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత చేతులు కడుక్కోవాలి, తినే ముందు చేతులు కడుక్కోవాలి, నిద్ర లేచిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఎప్పుడూ మీ చేతులు క్లీన్ గా ఉంచుకోవాలి. ఈ విషయాలు మనకి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు. లైఫ్ బాయ్ యాడ్స్ లో కూడా మనం ఈ అడ్వైస్ రోజు వింటూనే ఉంటాం. కానీ ఇన్నిసార్లు చెప్పినా మనం ఈ చిన్న చిన్న విషయాల మీద శ్రద్ధ పెట్టం. రోజు మనం వేల వస్తువులను చేతులతో తాకుతాం. మన చేతులు లక్షల కోట్ల జర్మ్స్ కు హోమ్ గా ఉంటాయి. మనం రెగ్యులర్ గా చేతులు కడుక్కోపోతే ఆ బ్యాక్టీరియా మన తిండితో పాటు కడుపులోకి వెళ్తుంది. దానివల్ల మనం సిక్ అవుతాం. ఇది మన స్కిన్ మీద ఉండి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మరి మీకు తెలుసా, ఒక రెస్టారెంట్ మెనూ కార్డ్ పై దాని టాయిలెట్ సీట్ కంటే 20 టైమ్స్ ఎక్కువ జర్మ్స్ ఉంటాయని. కానీ రెస్టారెంట్ మెనూ కార్డ్ చూసిన తర్వాత ఎవరు చేతులు కడుగుతారు చెప్పండి. నంబర్ 10, టచింగ్ యువర్ ఫేస్ టూ మచ్. ఫైనల్ గా మనం రోజు సబ్ కాన్షియస్ గా ఆలోచించకుండా చేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఫేస్ ని తాకుతూ ఉండడం. కొన్ని పాయింట్స్ నుంచి మీకు అర్థమై ఉంటుంది మన చేతులు ఎంత క్లీన్ గా కనిపిస్తున్నా అంత క్లీన్ గా ఉండవని. అలాంటి చేతులతో మీరు మీ ఫేస్ ని తాకితే ఆ జెమ్స్ మీ ఫేస్ కి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. దానివల్ల మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్, పింపుల్స్, యాక్నీ లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేకాదు ఫేస్ మీద ఉండే డర్ట్ కూడా మీ చేతులకు ట్రాన్స్ఫర్ అయ్యి మీ చేతులను ముందు కంటే ఎక్కువ డర్టీ చేస్తుంది. మీ ఫేస్ పైన డర్ట్ ఉంటే నాప్కిన్ ఆర్ హ్యాండ్ కర్చీఫ్ తో దాన్ని క్లీన్ చేయండి, మీ చేతులతో కాదు. సో ఫ్రెండ్స్, ఈ అలవాట్లలో మీకు ఏది బాగా డిస్గస్టింగ్ గా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పటికీ టైం ఉంది, మారండి కొంచెం. మీరు ఎప్పుడైతే మేలుకుంటారో అప్పుడే తెల్లారుతుంది. స్టే క్లీన్ అండ్ స్టే హ్యాపీ. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.